హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ గోరు చిక్కులు ఫ్రై అండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో సైడ్ డిష్గా కానీ ఇంకా రోటీతో కానీ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఎక్కువగా రసంతో కానీ పప్పుచారుతో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 2 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి కాసేపు మనం దీన్ని మగ్గనివ్వాలి. ఒక 1 మినిట్ సరిపోతుంది. చూసారా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం స్పైసెస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్ తగినంత. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చక్కగా కలిసేటట్లు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని నేను గోరు చిక్కుల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓ పెద్ద సైజ్ కప్లో గోరు చిక్కులు తీసుకుంటే నేను చిన్న సైజ్ కప్లో నేను పొటాటోస్ కూడా తీసుకున్నాను. గోరు చిక్కులతో పొటాటో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు పొటాటో కూడా నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏంటంటే కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం టమాటాని యాడ్ చేసుకోవాలి. అంటే సగం కుక్ అయిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకుంటే కర్రీ చక్కగా కుక్ అయిపోతుంది. లేకపోతే ముందే టమాటాలన్నీ యాడ్ చేసేస్తే తొందరగా కుక్ అవ్వదు. అందుకోసమే ఇప్పుడు చూడండి చక్కగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు నేను చిన్న సైజు 2 టమాటాస్ని తీసుకున్నాను. దాన్ని కూడా ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు టమాటాలు చక్కగా మగ్గుతాయి. అప్పుడు మనం ఏంటంటే ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేస్తే మనకి కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. చూసారా టమాటా ఇప్పుడు చక్కగా కుక్ అయింది 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనకి గోరు చిక్కులు చాలా తొందరగా కుక్ అయిపోతాయండి. ఇక్కడ ఆలునే కొద్దిగా లేట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలానే యాడ్ చేస్తున్నాను. గరం మసాలా ఎక్కువగా యూజ్ చేస్తాం అనుకోండి మనకి కర్రీ అంత బాగోదు. అందుకే నేను చాలా తక్కువగా యాడ్ చేశాను. ఇంకా ఆలు కుక్ కావాలండి. ఇప్పుడు మనం మూత పెట్టి ఇంకా 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆలు కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారా ఆలు చక్కగా మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి చక్కగా కలుపుకొని మన స్టవ్ కట్టేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.